కమ్ టు ద అగ్రిగేటర్ ఫంక్షన్స్ అండి. నేను చెప్పుకున్నట్టు ఇది వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ ఇన్ ఎస్క్యూఎల్ అగ్రిగేటర్ ఫంక్షన్స్ అనేది. సో దీంట్లో 5 ఫంక్షన్స్ ఉంటాయి. ఈ 5 ఫంక్షన్స్ కౌంట్, సమ్, మ్యాక్స్, మినిమం, యావరేజ్. ఈ 5 ఫంక్షన్స్ పర్పస్ వేరు ఉంటుంది కానీ సింటాక్సెస్ అన్ని కామన్ అండి. ఎక్కడైతే మీరు కౌంట్ ప్లేస్ లో సమ్ యూజ్ చేయొచ్చు, మ్యాక్స్, మిన్, యావరేజ్ అట్లా యూజ్ చేస్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ ద కౌంట్ సమ్ యూజ్ చేస్తారు. అట్లా ఇక్కడ పర్పస్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది కానీ సింటాక్సెస్ ఈజీగా ఉంటాయి, గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకదాన్ని పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే. సో కౌంట్ ఫంక్షన్ గురించి వాళ్ళు చూద్దాం. జస్ట్ కౌంట్ అంటే నిన్న జనరిక్ బేసిక్ లో చెప్పుకున్నాం కదా. జస్ట్ కౌంట్ చేయడానికి వాల్యూస్ ని అంటే రోస్ ఎన్ని రోస్ ఉన్నాయో ఎగ్జిస్ట్ అవ్వడానికి మనం కౌంట్ అనేది యూజ్ చేస్తాం. ఎన్ని రోస్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అంటే ఎన్ని రోస్ ఎగ్జిస్ట్ అయి ఉంటే అన్ని రోస్ వస్తాయి. ఇది రెగ్యులర్ గా మన వర్క్ లో వాడతాము కౌంట్ అనేది. మనకి ఎందుకంటే డేటా ఒక చోట నుంచి ఇంకో చోటకు మూవ్ అయినప్పుడు యాజ్ ఫర్ ద రిక్వైర్మెంట్ ఇస్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కౌంట్ మాత్రమే రాస్తాము. సో అలాంటప్పుడు మనకు కౌంట్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఇది ఒక వాలిడేషన్. ఈ క్వరీని ఈ కేసును మనం ఖచ్చితంగా టెస్ట్ చేయాలన్నమాట కౌంట్ రాసినప్పుడు. సో అట్ ద సేమ్ టైం కౌంట్ స్టార్ అని ఇస్తే ఆల్ కాలమ్స్ మీద అప్లై అవుతుంది. అదే కౌంట్ మీద ఇక్కడ ఏదైతే కాలం మీద మనం అప్లై చేస్తున్నాం పర్టికులర్ కాలం మీద కూడా అప్లై చేయొచ్చు. ఆ కాలం మీద అప్లై చేసినప్పుడు దాంట్లో నల్ వాల్యూస్ ఉంటే కనుక కౌంట్ చేయదండి. నల్ వాల్యూస్ ఉంటే కనుక కౌంట్ చేయదు. పర్టికులర్ కాలం మీద అప్లై చేసినప్పుడు దాంట్లో నల్ వాల్యూస్ ఉంటే కౌంట్ చేయకుండా మిగతా అన్నిటిని కౌంట్ చేస్తుంది. వాల్యూస్ ఉన్న వాటిని మాత్రమే కౌంట్ చేస్తుంది. ఇన్ కేస్ ఇక్కడ కౌంట్ ఆఫ్ స్టార్ అని ఇచ్చి ఫ్రమ్ ఎంప్లాయ్ నేమ్ ఇచ్చి అనుకోండి, మొత్తం అన్ని కాలమ్స్ లో నల్ వాల్యూస్ ఉన్నాయి అంటే ఏ ఒక్క వాల్యూ ఇన్సర్ట్ చేయలేదు అనుకోండి, ఇట్స్ నాట్ పాసిబుల్. అన్ని వాల్యూస్ నల్ అంటే ఇంకా రోనే లేనట్టు కదా. అన్ని వాల్యూస్ నల్ ఉంటాయి కనుక అప్పుడు దాన్ని ఆ రోని కౌంట్ చేయదన్నమాట. కనీసం ఒక వాల్యూ అన్న ఇస్తాం కాబట్టి ఆ సినారియో పాసిబుల్ కాదు. సో అందుకని కౌంట్ మీద ఒక కాలం మీద అప్లై చేసినప్పుడు ఆ ఒక్క కాలం మీద ఉన్నాయో లేదో మనం చెక్ చేస్తాం. నల్ వాల్యూస్ ఉన్నాయో ఏదైతే వాల్యూస్ ఉన్నాయో దాని మీద వాల్యూ చూపిస్తుంది అనమాట. అట్లాగే సేమ్ కౌంట్ లో డిస్టింక్ట్ కూడా యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు కౌంట్ లో డిస్టింక్ట్ అంటే ఫర్ సపోజ్ డిపార్ట్మెంట్ నెంబర్ మీద కనుక నేను అప్లై చేశాను అనుకోండి, నాకు డిపార్ట్మెంట్ నెంబర్ మీద కౌంట్ అప్లై చేస్తే 7 వస్తాయి. నాకు 7 రోస్ ఉన్నాయి కాబట్టి మన ఎంప్లాయ్ టేబుల్. కానీ దాంట్లో డిస్టింక్ట్ అప్లై చేస్తే ఎన్ని ఉన్నాయండి? ఓన్లీ 10, 20 మాత్రమే ఉన్నాయి. అప్పుడు ఏం చూపిస్తుంది నాకు అవుట్పుట్? 2 అని చూపిస్తుంది అనమాట. అంటే కౌంట్ లో డిస్టింక్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. అది ఎప్పుడు రిక్వైర్డ్ అయితే అప్పుడు యూజ్ చేస్తాము. అట్లా అంటే 10, 20 మాత్రమే ఉన్నాయి. మొత్తం 10, 20 7 రోస్ వస్తే 10, 20 అన్నీ కలిపి 2 టైమ్స్ ఎన్ని ఉన్నా సరే 2 వాల్యూసే కాబట్టి ఉన్నాయి. డిస్టింక్ట్ అప్లై చేయడం వల్ల యూనిక్ గా చూపిస్తుంది అనమాట కౌంట్. అట్లా డిస్టింక్ట్ అనేది అక్కడ యూజ్ చేస్తాం అనమాట. సో అట్ ద సేమ్ టైం గ్రూప్ బై అండి. ఇది గ్రూప్ బై అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే మనం ఏదన్నా సరే డూప్లికేట్ వాల్యూస్ తెలుసుకోవాలనుకున్నా గ్రూప్ బై యూజ్ చేస్తామండి. గ్రూప్ బై డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయో లేదా చెక్ చేసుకోవాలంటే గ్రూప్ బై. ఈ గ్రూప్ బై ఏం చేస్తుందంటే బేస్డ్ ఆన్ ద ఎనీ కాలం, ఏదైనా కాలం మీద మనం గ్రూప్ బై చేస్తున్నప్పుడు, ఏదన్నా కాలం మీద గ్రూప్ బై చేస్తున్నప్పుడు ఆ కాలం మీద గ్రూప్ చేస్తుంది వాల్యూస్. అంటే ఫర్ సపోజ్ నేను డిపార్ట్మెంట్ నెంబర్ అన్నాను అనుకోండి, డిపార్ట్మెంట్ గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్ అంటే డిపార్ట్మెంట్ నెంబర్ మొత్తాన్ని గ్రూప్ చేస్తుంది. ఈ 10th డిపార్ట్మెంట్ లో అంటే ఈ 10 డిపార్ట్మెంట్ లో ఎంత ఉంది, 20 డిపార్ట్మెంట్ లో ఎంత ఉంది అంటే నెంబర్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు అనుకున్నాను అనుకోండి సినారియో. నెంబర్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ. ఇప్పుడు కౌంట్ యూజ్ చేస్తే జనరిక్ గా నెంబర్ ఆఫ్ రోస్ అంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీసే కదా, ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. కానీ డిపార్ట్మెంట్ వైజ్ నాకు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ కావాలి అంటే గ్రూప్ బై ఫంక్షన్ ని యూజ్ చేస్తాం అనమాట. గ్రూప్ బై ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు 10 మీద డిపార్ట్మెంట్ నెంబర్ అంటే 10 డిపార్ట్మెంట్ లో ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, 20 డిపార్ట్మెంట్ లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు, 30 డిపార్ట్మెంట్ లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు, అట్లా డిపార్ట్మెంట్ వైజ్ ఇచ్చేస్తుంది. లేదా డెసిగ్నేషన్ వైజ్ ఏ కాలం మీద వైజ్ అయినా సరే తీసుకోవచ్చండి. డెసిగ్నేషన్ వైజ్ తీసుకోవాలనుకుంటున్నా, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఎంత వర్క్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఎంతమంది వర్క్ చేస్తున్నారు, అట్లా ఒక టేబుల్లో ఒక గ్రూప్ ఆఫ్ వాల్యూస్ కావాలి అంటే గ్రూప్ బై అనేది యూజ్ చేస్తామండి. గ్రూప్ బై అనేది యూజ్ చేస్తాం. సింటాక్స్ వచ్చేసరికి ఎట్లా ఉంటుందండి, సెలెక్ట్ మీకు ఏదైతే కావాలో ఏ కాలం మీద అయితే గ్రూప్ అప్లై చేయాలనుకుంటున్నారో ఆ కాలం ఇక్కడ పెట్టండి ఫర్ బెటర్. పెట్టకపోయినా సరే వర్కౌట్ అవుతుంది, ఈ కాలం పెట్టకపోయినా వర్కౌట్ అవుతుంది. కానీ ఇక్కడ పెట్టారనుకోండి జాబ్ ఐడి దేని మీద అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో అది సెలెక్ట్ పక్కన పెట్టి కౌంట్ ఆఫ్ స్టార్
ఇక్కడ ఇది యాజ్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది అలియాస్ నేమ్ అండి. ఇక్కడ జస్ట్ ఏంటంటే నేను ఇది పెట్టకపోయినా పర్లేదు. ఇది అలియాస్ నేమ్ ఏంటంటే వచ్చే కాలం అట్లా కాకుండా నాకు కావాల్సినట్టు డిస్‌ప్లే చేసుకోవాలి అనుకున్నప్పుడు అలియాస్ నేమ్ ఇస్తానండి. సో, అది కూడా తెలియాలని ఇక్కడ రాశాను. ఇది కూడా నాట్ మ్యాండేటరీ. యాజ్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది ఇక్కడ ఏంటంటే కౌంట్ అంటే నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్‌నే ఫైండ్ ఔట్ చేస్తున్నా కదా! జాబ్ ఐడీని బేస్ చేసుకొని. సో, అందుకని నేను ఇక్కడ అలియాస్ నేమ్ ఇచ్చా. అలియాస్ నేమ్ ఇవ్వకుండా కూడా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఫ్రమ్ ఎంప్లాయీస్ గ్రూప్ బై జాబ్ ఐడీ ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో దాని మీద ఇది ఇక్కడ పెడతామండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మేక్ షూర్ మీరు సింటాక్స్ రాసేటప్పుడు ఇక్కడ గ్రూప్ బై పక్కన ఈ సెలెక్ట్ పక్కన ఏదైతే రాసారో అది ఖచ్చితంగా ఇక్కడ ఉండాలండి. ఇక్కడ ఫర్ సపోజ్ ఇంకో కాలమ్ ఇచ్చారనుకోండి, ఏదో ఎంప్లాయీ ఐడీ అని ఇచ్చారనుకోండి. ఆ ఎంప్లాయీ ఐడీ ఇచ్చి ఇక్కడ గ్రూప్ బై పక్కన గనక ఇవ్వకపోతే క్వెరీ ఎగ్జిక్యూట్ కాదు. ఖచ్చితంగా సెలెక్ట్ పక్కన ఇచ్చిన ప్రతిదాన్ని గ్రూప్ బైలో ఇవ్వాలి. కౌంట్ ఫంక్షన్‌లో వేర్ క్లాజ్ యూజ్ చేయొచ్చండి. కౌంట్ ఫంక్షన్‌లో వేర్ క్లాజ్ యూజ్ చేయొచ్చు. కౌంట్ ఫంక్షన్‌లో వేర్ క్లాజ్ అంటే ఇక్కడ యాక్చువల్లీ ఏమవుతుంది అంటే కౌంట్ ఆఫ్ స్టార్ వేర్ క్లాజ్ ఇస్తే ఎందుకు వేర్ ఫంక్షన్ మనం జనరిక్‌గా వాడతాం కదా! దీన్ని స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం ఏముందంటే వేర్ క్లాజ్ ఎందుకు యూజ్ అవుతుందండి? ఫిల్టర్ చేయడానికి యూజ్ అవుతుంది. కానీ అగ్రిగేటర్ ఫంక్షన్స్ రాసినప్పుడు ఇంకొకటి ఫిల్టర్ చేయడానికి యూజ్ ఉంటుందనమాట. అదేంటంటే హ్యావింగ్ క్లాజ్. హ్యావింగ్ క్లాజ్ కూడా ఫిల్టర్ చేయడానికి యూజ్ చేస్తాం. మరి హ్యావింగ్ క్లాజ్ ఫిల్టర్ చేయడానికి యూజ్ చేస్తున్నప్పుడు వేర్ క్లాజ్ ఎందుకు? ఇది కూడా ఫిల్టర్ చేయడానికి యూజ్ అవుతుంది. కిందున్న కమాండ్ హ్యావింగ్ అనేది. కానీ ఇక్కడ మళ్ళీ వేర్ క్లాజ్ ఎందుకు? సో, అక్కడ ఏం చెప్తారు అంటే వేర్ పర్పస్ వేరు, హ్యావింగ్ పర్పస్ వేరండి. కానీ బోత్ ఫిల్టర్‌కే యూజ్ చేస్తాము. ఏదైతే డిపార్ట్మెంట్ నంబర్ 10 కావాలనుకుంటే ఎట్లాగైతే రిట్రీవ్ చేస్తున్నామో, అట్లాగే అగ్రిగేటర్ ఫంక్షన్స్‌లో గనక ఫిల్టర్ చేసుకోవాలంటే వాల్యూస్ హ్యావింగ్ వాడతాం. అందుకని ఇంటర్వ్యూయర్స్ ఇక్కడ మనం కన్‌ఫ్యూజ్ చేయడానికి ఏమంటారంటే, ఈస్ ఇట్ వర్క్ వేర్ కెన్ యూ అప్లై ద వేర్ ఫంక్షన్ ఇన్ ద అగ్రిగేటర్ ఫంక్షన్స్ అని అడుగుతారండి. Can we apply the where functions in the aggregator functions? Yes, we can apply the where clause and we can apply the where clause. ఎలా అప్లై చేస్తాం? సేమ్ యాజ్ యూజువల్. మనం రాస్తున్న క్వెరీ మీదే సెలెక్ట్ జాబ్ ఐడీ ఫ్రమ్ ఎంప్లాయీ. ఇది పోర్షన్ వచ్చేసరికి ఖచ్చితంగా గ్రూప్ బై ముందుండాలండి. ఫ్రమ్ ఎంప్లాయీ ఏదైతే టేబుల్ నేమ్ ఉందో దానికి ముందే ఉండాలి. గ్రూప్ బై తర్వాత ఇస్తే వర్కౌట్ అవ్వదు. వేర్ క్లాజ్ అనేది ఎప్పుడు కూడా టేబుల్ ఎండ్ అయిన తర్వాత దాని తర్వాత మాత్రమే ఉండాలి. వేర్ సాలరీ లెస్ దాన్ 12,000 అంటే 12,000 ఉన్న వాళ్ళని చూపిస్తా. అంటే వచ్చిన అవుట్‌పుట్‌లు ఇందాక రాసిన క్వెరీ వచ్చిన అవుట్‌పుట్‌లో దాంట్లో 12,000 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు కావాలనుకున్నప్పుడు ఇక్కడ వేర్ క్లాజ్ అనేది యూజ్ చేస్తామనమాట. ఇట్లా వేర్ క్లాజ్ యూజ్ చేస్తే మనకు ఫిల్టర్ చేసి వాల్యూస్ వస్తాయి. సో, మేక్ షూర్ మీరు రాసేటప్పుడు ఎప్పుడు కూడా సింటాక్స్‌లో గ్రూప్ బైకి ముందు మాత్రమే వేర్ ఉండాలండి. ఇది కూడా ఇంటర్వ్యూలో చాలా సార్లు అడిగారండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో గాని, కెన్ వి యూజ్ వేర్ ఫంక్షన్ ఇన్ ద అగ్రిగేటర్ ఫంక్షన్స్ అని అడగడం గాని, లేదా ఒక క్వెరీ చెప్పేసేసి దీన్ని రాస్తే అవుట్‌పుట్ ఎలా వస్తది అంటారు. అలా క్వెరీ ఎలా చెప్తారు అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ సెలెక్ట్ డిపార్ట్మెంట్ నంబర్ కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ గ్రూప్ బై డిపార్ట్మెంట్ నంబర్ వేర్ డిపార్ట్మెంట్ నంబర్ ఈక్వల్ టు 10 అని ఇస్తారు. అంటే గ్రూప్ బై తర్వాత వేర్ యూజ్ చేసి ఇట్లా చెప్పి వాట్ ఈస్ ద అవుట్‌పుట్ అంటారు. మనం కనుక పర్ఫెక్ట్‌గా ప్రాక్టీస్ చేయలేదనుకోండి వేర్ క్లాజ్ యూజ్ చేస్తామని గుర్తుంటుంది. క్వెరీకి ఈ ఆన్సర్ వస్తదని చెప్తాం. కానీ ఆన్సర్ రాదండి. క్వెరీ ఎర్రర్ చూపిస్తది. ఎందుకంటే గ్రూప్ బైకి ముందు మాత్రమే వేర్ క్లాజ్ ఉండాలి. సో, దాన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు రాసినా సరే వేర్ క్లాజ్ అనేది రాస్తామనమాట. వేర్ క్లాజ్ అనేది రాస్తే దాన్ని టేబుల్ నేమ్ పక్కనే రాస్తాము. ఇట్లా కూడా అడుగుతారండి. క్వెరీ చెప్పేసి ఆన్సర్ ఏమొస్తది అని అడుగుతారు. దాంట్లో సింటాక్స్ తప్పులుండొచ్చు. లేదా అవుట్‌పుట్ రావచ్చు. అలాంటివి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలన్నమాట ఇంటర్వ్యూవర్స్ అడిగేటప్పుడు. లైక్ ఇక్కడ కౌంట్ విత్ హ్యావింగ్ అండి. మరిక్కడ కూడా ఫిల్టర్ చేస్తున్నాం. ఇక్కడ కూడా హ్యావింగ్‌తో ఫిల్టర్ చేస్తున్నాం గదా! ఇక్కడ ఫిల్టర్ చేసేటప్పుడు హ్యావింగ్ అనేది అగ్రిగేటర్ ఫంక్షన్ మీద అప్లై చేస్తామండి. హ్యావింగ్ అనేది అగ్రిగేటర్ ఫంక్షన్ మీద మనం ఫిల్టర్ అనేది అప్లై చేస్తాం. ఇక్కడ వేర్ అనేది డిపార్ట్మెంట్ నంబర్ మీద అప్లై చేస్తే, హ్యావింగ్ అనేది అగ్రిగేటర్ ఫంక్షన్ మీద అప్లై చేస్తాం. అంటే అగ్రిగేటర్ ఫంక్షన్ అంటే ఇప్పుడు మైట్ బి మీకు కన్‌ఫ్యూజన్ ఉండొచ్చు. ఎప్పుడైతే ఈ క్వెరీ ఎగ్జిక్యూట్ చేస్తామో నార్మల్ జనరల్ క్వెరీ ఇక్కడ ఇది రాసి ఇక్కడ మనకు 2 అవుట్‌పుట్‌లు చూపిస్తాయండి. ఏం అవుట్‌పుట్‌లు? ఇది ముందు స్లైడ్‌కొచ్చాను. జాబ్ ఐడీస్ అన్నీ చూపిస్తాయి. దాంతో పాటు ఎన్నెన్ని కౌంట్‌లొచ్చినాయి చూపిస్తాయి. ఇప్పుడు డిపార్ట్మెంట్‌ల మీద కౌంట్ అప్లై చేస్తే డిపార్ట్మెంట్ నంబర్ 10 ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు డిపార్ట్మెంట్ నంబర్ వైస్ కౌంట్ గనక అప్లై చేశాననుకోండి. నాకు కాలమ్ అనేది డిపార్ట్మెంట్ నంబర్ ఒకటే అప్లై చేస్తున్నా. డిపార్ట్మెంట్ నంబర్‌లో నాకు 10, 20, 30 ఇట్లా ఉన్నాయనుకోండి. 20, 30 ఇట్లా ఉన్నాయనుకోండి. డిపార్ట్మెంట్ నంబర్స్ అప్ టు 7 ఇట్లా ఉన్నాయనుకోండి. నాకు అవుట్‌పుట్ ఆ క్వెరీ గనక రాస్తే ఏ క్వెరీ? ఈ క్వెరీ రాస్తానండి. నార్మల్ జనరల్ గ్రూప్ బై క్వెరీ రాస్తే నాకు కౌంట్ ఆఫ్ స్టార్ అని చెప్పి
ఇట్లా వస్తదండి అవుట్‌పుట్‌లో. కౌంట్ ఆఫ్ స్టార్ అని ఇట్లా వచ్చి, ఇక్కడ 10థ్ డిపార్ట్మెంట్‌లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? ఫర్ సపోజ్ 10 మంది 10థ్ డిపార్ట్మెంట్‌లో ఒక 5గురు వర్క్ చేస్తున్నారనుకోండి. 5 20 డిపార్ట్మెంట్‌లో ఒక 4 వర్క్ చేస్తున్నారనుకోండి. 4 ఇక్కడ 6 ఇట్లా నాకు డిపార్ట్మెంట్ వైస్ వస్తది. ఇప్పుడు నాకేంటంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే వేర్ కండిషన్ యూజ్ చేసినప్పుడు ఓన్లీ జనరిక్ కాలమ్ మీద అప్లై అవుతుందండి. వేర్ డిపార్ట్మెంట్ నంబర్ ఈక్వల్స్ టు అని మాత్రమే ఇవ్వగలుగుతాను. వేర్ కండిషన్ యూజ్ చేసినప్పుడు మన ఒరిజినల్ కాలమ్స్ ఏయైతే ఉన్నాయో అవుట్‌పుట్‌లో ఆ కాలమ్స్ మీద మాత్రమే వర్కౌట్ అవుతుంది. హ్యావింగ్ అనేది కౌంట్ ఆఫ్ స్టార్ అనేది ఎక్కడ కూడా మనకి టేబుల్‌లో ఎగ్జిస్ట్ అయ్యలేదు. అవుట్‌పుట్‌లో మాత్రమే చూపిస్తుంది కౌంట్ ఆఫ్ స్టార్. హ్యావింగ్ అనేది అప్లై చేసినప్పుడు ఈ కౌంట్ ఆఫ్ స్టార్ మీద మనం అప్లై చేస్తామనమాట. హ్యావింగ్ అనేది అప్లై చేసినప్పుడు ఈ కౌంట్ ఆఫ్ స్టార్ మీద మనం అప్లై చేస్తాం. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ కౌంట్ ఆఫ్ స్టార్ ఇట్లా ఉన్నాయి కదా! హ్యావింగ్ కౌంట్ ఆఫ్ స్టార్ గ్రేటర్ థాన్ 1 అంటే 1 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళెవరు? ఇట్లా అప్లై చేస్తామండి. ఇక్కడ గనక చూస్తే ఇదిగోండి. హ్యావింగ్ కౌంట్ ఆఫ్ స్టార్ ఏదైతే అవుట్‌పుట్ వస్తుందో వచ్చిన అవుట్‌పుట్ కాలమ్ మీద. ఆ అవుట్‌పుట్ కాలమ్ కూడా ఏంటి? అగ్రిగేటర్ ఫంక్షన్. కౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది కదా! కౌంట్ అని చూపిస్తది. స్టార్ అని ఇట్లా చూపిస్తది. దీని మీద అప్లై చేస్తాం. సో, హ్యావింగ్ అనేది మనం కౌంట్ మీద మాత్రం అప్లై చేస్తామనమాట. ఇట్లా మనం చెప్పేటప్పుడు ఈ క్వెషన్ కూడా అడుగుతారండి. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ వేర్ అండ్ హావింగ్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వేర్ అండ్ హావింగ్ అని అడుగుతారు. సో, వేర్ అండ్ హావింగ్ బోత్ ఆర్ ఫిల్టర్ కండిషన్స్ వేర్ వి విల్ అప్లై అవర్ జనరిక్ కాలమ్స్, అవర్ నార్మల్ టేబుల్ కాలమ్స్. హావింగ్ వి విల్ అప్లై అగ్రిగేటర్ ఫంక్షన్స్ అని చెప్తామండి. ఇంతే. ఆన్సర్ చెప్పేటప్పుడు హావింగ్ వి విల్ అప్లై అగ్రిగేటర్ ఫంక్షన్. ఇక్కడ కౌంట్ అవ్వనివ్వండి, సమ్ అవ్వనివ్వండి వాటిల మీద మాత్రమే అప్లై చేస్తాము. ఇట్లా మనం హ్యావింగ్ కౌంట్ ఆఫ్ స్టార్ అనేది అగ్రిగేటర్ ఫంక్షన్స్ మీద అప్లై చేస్తాం. గ్రూప్ బై తర్వాత హ్యావింగ్ వస్తుందండి. ఇది కూడా పోర్షన్ కరెక్ట్‌గా ఉండాలి. వేరు, గ్రూప్ బై, హ్యావింగ్ ఇట్లా వస్తుందండి ఆర్డర్ అనేది. వేరు, గ్రూప్ బై, హ్యావింగ్. ఇట్లా మనకి 3 వేస్‌గా రాస్తాం. ఇంకో క్వెషన్ ఏంటంటే ఇక్కడ అడిగేది వేరు, హ్యావింగ్ బోత్ వి కెన్ అప్లై ద సేమ్ క్వెరీ. వేరు, హ్యావింగ్ మనం 2 ఒకే క్వెరీలో రాయొచ్చా? వెదర్ ఇట్ విల్ వర్క్ ఆర్ నాట్ అనేది అడుగుతారండి క్వెరీ. Yes, we can write the both clauses in the same query. We can write the both clauses in the same query. కానీ రాసేటప్పుడు ఇక్కడ వేర్ ముందు పెడతాం టేబుల్ నేమ్ తర్వాత గ్రూప్ బై రాస్తాం. హ్యావింగ్ ఇక్కడ రాస్తామండి. ఈ క్వెషన్స్ అన్నీ కూడా ఇట్లా అంటే చిన్న చిన్న క్వెషన్స్ గానే ఉంటాయి. మనం ప్రాక్టీస్‌ని బేస్ చేసుకొని గుర్తుంటాయండి. వీటిల్ని మనం చెప్పేటప్పుడు క్లియర్‌గా చెప్తాం. పాటు ఆర్డర్ బై కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఏది కౌంట్ ఫంక్షన్స్‌లో ఆర్డర్ బై కూడా అప్లై చేసుకోవచ్చు. ఇట్లా మొత్తం రాసి సేమ్ ఎండ్ ఆఫ్ ద ఆర్డర్ బై కౌంట్ ఆఫ్ స్టార్‌లో కౌంట్ మీదైనా అప్లై చేసుకోవచ్చు. లేదా జనరిక్ కాలమ్స్ మీదైనా ఆర్డర్ బై అనేది అప్లై చేస్తామండి. మనం టేబుల్ ఏదన్నా తీసుకుందామండి దీంట్లో. ఎస్ ఎంప్లాయీ అనే టేబుల్ తీసుకున్నాను. ఈ టేబుల్ మీద అగ్రిగేటర్ ఫంక్షన్స్ అప్లై చేద్దాం. డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. సో, ఎక్కువ ఉన్నాయి కాబట్టి టోటల్ 6 రోస్ అండి. ఇట్లా రాస్తున్నాం కాబట్టి సేమ్ నేను చూసినట్టే నల్ వాల్యూస్ ఏదన్నా కాలమ్ మీద కావాలన్నా కాలమ్ మీద నల్ వాల్యూస్ ఎలా కౌంట్ చేయదు కదా! సో, నేను ఎంప్లాయీ ఐడీ మీద ఇస్తున్నాను. సో, ఏమి నల్ వాల్యూస్ లేదు కాబట్టి ఎంప్లాయీ ఐడీ మీద ఇచ్చినా సరే 6 వాల్యూస్ చూపిస్తుంది. సో, నెక్స్ట్ డిస్టింక్ట్ ఆపరేటర్ యూజ్ చేసి కౌంట్‌లో డిస్టింక్ట్ ఆపరేటర్ యూజ్ చేద్దాం. సో, ఇక్కడ డిస్టింక్ట్ ఆపరేటర్‌లో లొకేషన్ మీద అప్లై చేద్దామండి. కౌంట్ ఆఫ్ లొకేషన్ మీద అప్లై చేద్దాం. ఇక్కడ లొకేషన్‌లో నాకు ఎన్నున్నాయి? మొత్తం 6 రికార్డ్స్‌లో 2 టైమ్స్ BANG బ్యాంగ్ వచ్చింది కదా! సో, ఒక వాల్యూ రెడ్యూస్ చేసి చూపించాలన్నమాట యూనిక్యూగా.
సో మొత్తం 6 వాల్యూస్లో సెలెక్ట్ కౌంట్ ఆఫ్ extent of location from yes employee. 4 వచ్చినాయండి. సో ఇంకోటి ఏదో రిపీట్ అయి ఉంటుంది 4లో. పూణే కూడా రిపీట్ అయింది సార్. ఓకే, పూణే రిపీట్ అయిందా? సో ఎస్, పూణే రిపీట్ అయిందండి. అందుకని మనకి 2 టైమ్స్ డిస్టింక్ట్ చేసి వాల్యూస్ అనేది చూపిస్తుంది అనమాట. 4 వాల్యూస్ వస్తున్నాయి, హైదరాబాద్, బెంగళూరు, పూణే, చెన్నై. అంతేనండి. అట్లా మనకి డిస్టింక్ట్ చేస్తుంది. సో దీనికి గ్రూప్ బై చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ గ్రూప్ బై రాసేటప్పుడు ఏంటంటే సెలెక్ట్ డిపార్ట్మెంట్ రాస్తున్నానండి. డిపార్ట్మెంట్ రాస్తే డిఈపిటి నెంబర్, డిపార్ట్మెంట్ వైజ్ నేను కౌంట్ తెలుసుకోవాలనుకుంటున్నాను ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అని. అంటే 10 డిపార్ట్మెంట్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు, 20 డిపార్ట్మెంట్లో ఎంత వర్క్ చేస్తున్నారు, అట్లా తెలుసుకోవాలనుకుంటున్నా. సో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ 20, 30, 10 ఉన్నాయి కదా. 30లో 3 వర్క్ చేస్తున్నారు. ఇదిగోండి 30, 30, 30, 3 ఎంప్లాయీస్ ఉన్నారు. 3 ఎంప్లాయీస్లో ఇక్కడ 10లో ఒక ఎంప్లాయీ, 20లో 40లో ఒక్కొక్క ఎంప్లాయీ ఉన్నారు. సో డిపార్ట్మెంట్ నెంబర్ తీసుకుని కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ ఎస్ ఎంప్లాయీ గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్ ఇట్లా ఇచ్చాను అనుకోండి. ఇదిగోండి ఇట్లా నాకు మొత్తం ప్రతి డిపార్ట్మెంట్ని గ్రూప్ చేసి చూపిస్తుంది అనమాట. ప్రతి డిపార్ట్మెంట్ని గ్రూప్ చేసి చూపిస్తుంది. ప్రతి డిపార్ట్మెంట్ని గ్రూప్ చేసి చూపిస్తుంది. ఇట్లా 3లో 3 ఎంప్లాయీస్, 10లో 1 ఎంప్లాయీ ఇట్లా చూపిస్తుందండి. సో దీంట్లో నాకు వేర్ కండిషన్ కావాలనుకోండి, సేమ్ ఇదే క్వరీకి వేర్ కండిషన్ కనుక కావాలనుకుంటే సెలెక్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ కామా కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ ఎస్ ఎంప్లాయీ. ఇక్కడ వేర్ రాస్తామండి. టేబుల్ నేమ్ పక్కన వేర్ రాయాలి. వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్స్ టు 10 మాత్రమే కావాలి అనుకుంటే ఇప్పుడు 10లో షార్ట్ అయిపోయి నార్మల్ ఫిల్టర్ కండిషన్ లాగా వర్కౌట్ అవుతుంది. అక్కడ గ్రూప్ బై డిపార్ట్మెంట్ గ్రూప్ చేసి అన్ని వాల్యూస్ వచ్చినా సరే నాకు మొత్తం 10th డిపార్ట్మెంట్ వాల్యూస్ని చూపిస్తుంది అనమాట. ఎస్ ఎంప్లాయీ వేర్ కండిషన్ యూజ్ చేస్తాం కదా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సెలెక్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ కామా కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ ఎస్ ఎంప్లాయీ గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్. సో దీన్ని కొరికి సేమ్ కొరికి మనం వేర్ కండిషన్ అప్లై చేసుకుంటున్నాం. సో ఇక్కడ కింద పెట్టేసి ఇక్కడ వేర్ కండిషన్ అప్లై చేద్దాం. వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్స్ టు 10 అంటే 10th డిపార్ట్మెంట్లో ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అన్ని డిపార్ట్మెంట్లో వస్తున్నాయి కదా. సేమ్ లైక్ 10th డిపార్ట్మెంట్ వాళ్ళు కావాలంటే ఈ కొరిని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ 10 వాళ్ళు ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. గ్రూప్ బై ఇట్లా యూజ్ చేస్తామండి. ఇక్కడ ఇంకోటి నెక్స్ట్ ఇట్లాగే హ్యావింగ్ కావాలి అనుకోండి. హ్యావింగ్, సో దీని మీద హ్యావింగ్ అప్లై చేయాలి అనుకుంటే ఈ కొరీని చూసి హ్యావింగ్ వేరుగా చూద్దాం, డిపార్ట్మెంట్ తర్వాత కలుపుదాం. ఎందుకంటే ఇప్పుడు రాసే కొరీ 95% అడగడానికి ఛాన్సెస్ ఉందండి. ప్రతి ఇంటర్వ్యూలో ఆల్మోస్ట్ రిపీట్ అవుతుంది. ఏది ఎందుకంటే హౌ టు ఫైండ్ అవుట్ డూప్లికేట్ అనేది హ్యావింగ్ని యూజ్ చేసి గ్రూప్ బై యూజ్ చేసేసి
అడుగుతారనమాట. మీరు ఒక 10 ఇంటర్వ్యూలు అటెండ్ అయితే 8 ఇంటర్వ్యూల్లో రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందండి. అంత ప్రాబిలిటీ ఉంది ఆ క్వరీకి. సో ఖచ్చితంగా ఆ క్వరీ అనేది అడుగుతారు జనరిక్ క్వరీస్లో మనకు రావడానికి. సో ఏంటంటే మనం డూప్లికేట్స్ ఉన్నాయో లేవో తెలుసుకోవాలి. ఫర్ సపోజ్ ఎట్లా తెలుసుకుంటామండి? ఇప్పుడు ప్రైమరీకి అప్లై చేస్తాం అనుకోండి. ఇదిగోండి ఈ కాలం మీద ప్రైమరీకి ఉంది. అంటే దీంట్లో డూప్లికేట్స్ ఉండకూడదు. దీంట్లో డూప్లికేట్స్ ఉండకూడదు అంటే ఉన్నాయో లేవో ఎట్లా చెప్తాం? ఎట్లాగంటే నార్మల్‌గా 6 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి చూసి చెప్పొచ్చు. 1,00,000 రికార్డ్స్ ఉంటే పాసిబుల్ కాదు కదా! అప్పుడు ఏం చేస్తామంటే బై యూజింగ్ అగ్రిగేటర్ ఫంక్షన్స్ వి విల్ ఫైండ్ ద వెదర్ డూప్లికేట్స్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఆర్ నాట్ అనేది చెక్ చేస్తాం అన్నమాట. సెలెక్ట్ డిపార్ట్మెంట్ దేని మీద అయితే చెక్ చేయాలనుకుంటున్నామో ఆ కాలం మీద మనం ఫస్ట్ సెలెక్ట్ పక్కన పెట్టుకుంటామండి. సెలెక్ట్ పక్కన ఎంప్లాయీ ఐడి కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ ఎస్ ఎంప్లాయీ గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్ సారీ గ్రూప్ బై ఎంప్లాయీ ఐడి ఏదైతే రాస్తున్నామో దాని మీదే గ్రూప్ బై రాస్తామండి. ఇట్లా గ్రూప్ బై రాసినప్పుడు ఇక్కడ గనక ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అన్నిటిని గ్రూప్ చేసి వస్తది. ఏంటి అన్ని వాల్యూస్ ఒక్కొక్కసారే ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఒక్కొక్కసారి ఉన్నా మళ్ళీ ఎన్నిట్లకి 1 బై 1 ఎళ్లి చూసుకోలేం కదా! హ్యావింగ్ ఎక్కడ అప్లై చేయొచ్చు? అగ్రిగేటర్ ఫంక్షన్ మీద అప్లై చేయొచ్చు అన్నాం కదా! ఇక్కడ నేను ఏం రాస్తానంటే హ్యావింగ్ కౌంట్ ఆఫ్ స్టార్ గ్రేటర్ థాన్ 1 అంటే 1 కన్నా ఏదన్నా ఫీల్డ్‌లో ఎక్కువ వాల్యూస్ ఉంటే, ఇప్పుడు ఇయన్నీ 1, 1 ఉన్నాయి కాబట్టి ఈట్ల కన్నా ఎక్కువ ఏదన్నా ఉంటే డిస్‌ప్లే చేయండి అని. ఇప్పుడు దీన్ని గనక ఎగ్జిక్యూట్ చేసామనుకోండి 0 రోస్ రిటర్న్స్. దిస్ ఈస్ ద ఎక్స్‌పెక్టెడ్ ఔట్‌పుట్ నాకు. ఎందుకండి? ఎప్పుడైతే గ్రూప్ బై చేసేసి ఏదైతే కాలమ్ మీద చేస్తున్నామో ఆ వాల్యూ రిపీట్ అయితే దాని కౌంట్ తీసుకుంటది. మీరు ముందు క్వెరీలో చూసారు కూడా ఆల్రెడీ గ్రూప్ బై డిపార్ట్మెంట్ నంబర్ రాసినప్పుడు, ఈ క్వెరీలో రాసినప్పుడు ఏం చూసారు? ఇట్లా ఏదన్నా గాని ఒక్కసారి రిపీట్ అయినా సరే దాని కౌంట్ తీసుకుంటుంది. ఇక్కడ వేర్ తీస్తే ఈ క్వెరీ ఎగ్జిక్యూట్ చేయండి. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే 10, 20, 30, 40 ఇట్లా మొత్తం మీకు 1, 1, 1, 3 ఎన్నున్నాయో అన్నిట్లిని రిపీటెడ్‌గా వస్తే దాని కౌంట్ చూపిస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నాను, ఇన్ కేస్ ఇట్లా గనక ఉంటే హావింగ్ గ్రేటర్ థాన్ 1 అంటే ఏమవుతుంది? ఏదైనా డూప్లికేట్స్ ఉంటే చూపించమని. అదే సేమ్ ఇదే క్వెరీ మీద గనక హావింగ్ అప్లై చేశారనుకోండి, ఇక్కడ నాకేముంటుంది డూప్లికేట్స్ వచ్చిన వాల్యూస్ మాత్రమే చూపిస్తది. ఎలా చూపిస్తది? డిపార్ట్మెంట్ నంబర్ హావింగ్ కౌంట్ ఆఫ్ స్టార్ గ్రేటర్ థాన్ 1. 1 కన్నా ఎక్కువ ఉంటే 1 ఉంటే నార్మల్ వాల్యూ. 1 కన్నా ఎక్కువ ఉంటే వాల్యూస్ రావాలి. చూడండి ఇప్పుడు 30లో డూప్లికేట్స్ వాల్యూస్ ఉన్నాయి. ఎట్లా డూప్లికేట్స్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి మనం ఈ క్వెరీ యూజ్ చేస్తామన్నమాట. ఆర్డర్ బై కూడా యూజ్ చేయొచ్చండి. మనకి రాసుకున్న క్వెరీలోనే వేర్ హావింగ్ ఆర్డర్ బై ఇక్కడ చూడండి హావింగ్ కౌంట్ ఆఫ్ స్టార్ వేర్ అన్నీ రాసాం కదా! ఇక్కడ గనక ఇది తీసుకుంటే డిపార్ట్మెంట్ నంబర్ 1 అంటే ఒకటే వాల్యూ వస్తది. ఇంకా ఆర్డర్ బై అప్లై చేయడానికి ఏముంది? సో, దీన్ని వేర్ తీసేసి కౌంట్ ఆఫ్ స్టార్ గ్రేటర్ థాన్ ఓకే. ఈక్వల్ టు 1 ఇద్దాం. 3 వాల్యూస్ వస్తాయి కదా! ఈక్వల్ టు 1 అంటే. ఈ 3 వాల్యూస్ చూస్తే ఇట్లా ఉన్నాయి. ఇక్కడ ఆర్డర్ బై అనేది మిస్ అవుతుంది కదా! జస్ట్ నేనేం చేస్తాను అంటే ఆర్డర్ బై అనేదాన్ని కూడా ఇక్కడ చివర్లో ఎండ్ ఆఫ్ ద క్వెరీ రాస్తామన్నమాట. ఆర్డర్ బై ఈఐడి ఎంప్లాయీ ఐడి అని ఇస్తే ఇట్లా ఎంప్లాయీ ఐడి మీద స్టార్ట్ అవుతుంది. లేదు కౌంట్ మీద కూడా ఇచ్చుకోవచ్చండి. ఇక్కడ ఆర్డర్ బై నార్మల్ కాలమ్ మీద ఇచ్చాను. 1, 2, 3, 4, 5, 6 అట్లా ఆర్డర్ బై అయింది కదా! దీన్ని నార్మల్ కాలమ్ మీద ఇవ్వాలి అంటే మనం హ్మ్. డిపార్ట్మెంట్ వైస్ రాసాం కదా! ఆ క్వెరీ తీసుకొని సర్లే మళ్ళీ రాసుకుందాం. డిపార్ట్మెంట్ మీద కదా! రాసేది. డిపార్ట్మెంట్ నంబర్
ఇట్లా వచ్చింది కదా, ఇక్కడ ఆర్డర్ బై రాద్దాం. ఆర్డర్ బై కౌంట్ ఆఫ్ స్టార్ ఇట్లా ఇచ్చేద్దాం. వర్కౌట్ అవుతుందా? ఎస్. ఇట్లా అసెండింగ్ ఆర్డర్లో తీసుకుంటాను కదా బై డిఫాల్ట్ 1 1 1 3 ఇట్లా అప్లై చేస్తామండి.